ఈరోజు ఒక ఎమోషనల్ డే. ఎందుకంటే కార్తీక్ గారు ప్రాణం త్యాగం చేశారు మన రాష్ట్రం కోసం. ఖచ్చితంగా మనందరికీ కొన్ని బాధ్యత ఉన్నాయి. ఇప్పుడు ఫ్యామిలీ మంచిగా ఉండాలి, ఫ్యామిలీ చూసుకోవాలి, ఫ్యామిలీకి ఇమోషనల్గా సపోర్ట్, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి. అదే ఒక మన ఫస్ట్ ఆబ్జెక్టివ్. సో ఖచ్చితంగా మనం ఫ్యామిలీతో సహా ఉంటాము. రాజేష్ గారితో సహా రెగ్యులర్గా మన టచ్లో ఉన్నాము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో టచ్లో ఉన్నాము. అడ్మినిస్ట్రేషన్ పరంగా, పొలిటికల్ పరంగా ఖచ్చితంగా వాళ్ళకి ఏమేమి ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది అది కాన్ఫిడెన్స్ పూర్తిగా ఉంది. సో ఖచ్చితంగా ఫ్యామిలీ బాగుంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ ద్వారా ఒక సుప్రీం సాక్రిఫైస్ చేయడం జరిగింది. మనమందరం బేసిక్లీ ఆలోచన చేస్తుంటాం, రాష్ట్రం కోసం ఏమైనా చేయాలి, మన దేశం కోసం ఏమైనా చేయాలి. మన కార్తీక్ ద్వారా, వాళ్ళ ఫ్యామిలీ ద్వారా ఒక సుప్రీం సాక్రిఫైస్ చేయడం జరిగింది. రాష్ట్రం కోసం ప్రాణం త్యాగం ఈజీ కాదు. అందులో ఒక ఆలోచనలు ఉంటారు, నేను రాష్ట్రం కోసం ఏమైనా చేయాలి, నేను నా మాతృభూమి కోసం ఏమైనా చేయాలి, నేను సర్వీస్ చేయాలి, నేను విడిగా ఇవ్వాలి. ప్రతి ఒక్క మనసులో ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఒక యంగ్ ఏజ్లో ఫ్రంట్ లైన్లో టెర్రరిస్ట్తో ఉగ్రవాదులతో బెటన్ చేసి వాళ్ళు ఆ రోజు ప్రాణం త్యాగం చేశారు. ఈరోజు బేసిక్లీ మనమందరూ ప్రశాంతంగా ఉన్నాము, పీస్ఫుల్గా ఒక పీస్ఫుల్ సొసైటీలో ఉంటున్నాము. కారణం ఏమిటి? కారణం అంటే కార్తీక్ యాదవ్ ద్వారా ఆ రోజు వాళ్ళు ప్రాణం త్యాగం చేశారు. ఇది ఒక కారణం. సో ఖచ్చితంగా మనకి కొన్ని బాధ్యత ఉన్నాయి, మనం సెన్సిటివ్గా ఉండాలి. నేను ఊరు వాసుల్లో ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా బేసిక్లీ ఫ్యామిలీకి సహాయం చేయాలి. ఎప్పుడైనా బేసిక్లీ అవసరం ఉంటే సహాయం చేయాలి. ఎందుకంటే ఒక యంగ్ మెంబర్ ఫ్యామిలీలో, ఒక యంగ్ మెంబర్ ప్రాణం త్యాగం చేసిన తర్వాత ఫ్యామిలీ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు. సొసైటీ నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సొసైటీ వాళ్ళు అలా ఆలోచన చేస్తారు, నేను అలా చేశాను కానీ సొసైటీ ఏమైనా గుర్తు చూస్తుంది, సొసైటీ నుంచి ఏమైనా నాకు వస్తుందా లేదా, సొసైటీ నాకు రెస్పెక్ట్ ఇస్తుందా లేదా, వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా నేను అదే భావిస్తున్నాను. బంగారుపాలెం మండలంలో, చిత్తూరు జిల్లాలో వాళ్ళ పేరు ఎప్పుడైనా చూస్తే అమరు ఉంటుంది. వాళ్ళ పేరు ఎప్పుడు ఎవరు మర్చిపోకూడదు. అదే నేను బేసిక్లీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ రోజు ఫ్యామిలీకి కొన్ని భరోసా ఇచ్చాము, కొన్ని భరోసా పూర్తి చేశాము, కొన్ని భరోసా ఇంకా ఉన్నాయి. ఆ భరోసా పూర్తి చేయడానికి కోసం మనం శ్రమ చేస్తున్నాము. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా ఏదో రకంగా వి విల్ మూవ్ ఫార్వర్డ్ విత్ హెల్ప్ ఫ్యామిలీ. అండ్ నేను తల్లిదండ్రులు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. వాళ్ళు మంచివాడు, ఎందుకంటే ఈజీ కాదు. సో ఖచ్చితంగా అందరూ బేసిక్లీ రెస్పెక్ట్ ఇవ్వాలి, అదే మినిమం ఎక్స్పెక్టేషన్. ఎప్పుడైనా ఒక అవకాశం వస్తే మనం సాయం చేయాలి. ఈరోజు జయప్రకాష్ గారు చెప్పారు, ఇక్కడ ఫెన్సింగ్ పెట్టి, ఇక్కడ గార్డెనింగ్ చేసి ఒక స్థలం తయారవ్వాలి ఒక ఆలోచన చెప్పారు. ఖచ్చితంగా మనం అమౌంట్ కూడా శాంక్షన్ చేస్తాము. ఈ ఏరియా కూడా డెవలప్ ఫర్దర్గా అవుతుంది. ఎప్పుడైనా 15 ఆగస్ట్ 26 జనవరి ఎప్పుడైనా బేసిక్లీ మనకు అవకాశం వస్తే మనం కార్తీక్ యాదవ్ గారు గుర్తుండాలి. అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తున్నా. ఈ దేశం నీకేమిచ్చింది అని కాకుండా, ఈ దేశానికి నేనేమిచ్చానని శ్రమించిన వ్యక్తి, కష్టించిన వ్యక్తి, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి కార్తీక్ యాదవ్. కార్తీక్ యాదవ్ని మనం ఈరోజు స్మరించుకోవడం లేదు. మన గుండెల్లో ఎప్పుడు గుడి కట్టుకొని పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడో కాశ్మీర్లో జరిగినటువంటి పోరాటంలో బంగారుపాలెంకి చెందినటువంటి ఒక యువకుడు
రాగిమానుపేటలో ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఒక యువకుడు పోరాడి వీర మరణం పొందాడంటే అది మన ఊరికే గర్వకారణం, మన ప్రాంతానికి గర్వకారణం. ఇందాక ఒక పాట పెట్టారు, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీసి. ఏ తల్లి నిన్నుదన్నారో నిజంగా చెప్తా, ఆ తల్లికి పాదాభివందనం. వీర తిలకం దిద్ది మనమందరం కూడా ఆ తల్లికి కార్తీక్ భౌతికంగా లేడున్నటువంటి లోటుని మనమందరం బిడ్డలై తీరుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. కార్తీక్ చేసినటువంటి సేవలు అజరామరమైనవి. కార్తీక్ ఈ ప్రాంతం నుంచి వెళ్లే ముందు ఆ తల్లిదండ్రులు ఆర్మీకి అవసరమా అంటే ఆ యువకుడు ఖచ్చితంగా ఆర్మీకి వెళ్ళి నేను మీకు మన ప్రాంతానికి మంచి పేరు తెస్తానని చెప్పి వెళ్ళాడని ఆ తల్లి కార్తీక్ మరణం రోజు చెప్పినప్పుడు అతను చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించడమే కాదు, శత్రువులు ఎదురుడినప్పుడు పాడిపోకుండా వారికి గుండె చూపించి భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ధైర్యాన్ని, ఆ భారతదేశంలో బంగారు పాల యొక్క రక్తాన్ని తర్పణం చేసినటువంటి వ్యక్తి కార్తీక్ యాదవ్. కాబట్టి కార్తీక్ యాదవ్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం అంటే ఆయన స్ఫూర్తిని మనం తీసుకోవడం. కార్తీక్ యాదవ్ విగ్రహాన్ని ఇక్కడ మనం ప్రతిష్ఠించామంటే ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుని ఆయన బాటలో మనం నడవడం. ఈ దేశం కోసం, ప్రజా సంక్షేమం కోసం, భారత మాత ఆశయం కోసం మనం దేనికైనా సిద్ధపడతామని రుజువు చేసినటువంటి కార్తీక్ని మనం చూసుకుంటున్నంతసేపు, ఆయన మనకు కనిపిస్తున్నంతసేపు, ఆ భౌతికంగా చూడలేనటువంటి వ్యక్తిని విగ్రహ రూపంలో చూస్తున్నంత సమయం మనకు కనిపించాల్సింది దేశభక్తి. ఆయనలో మనం దేశభక్తిని చూసుకొని, దేశభక్తిని పెంపొందించుకొని, దేశానికి అవసరమైన సమయంలో ఏ త్యాగానికైనా, ఏ సేవకైనా వెనుకాడబోమని కార్తీక్ ముందు మనం ప్రతిజ్ఞ చేసుకుని ఆయన్ని గుర్తు చేసుకున్న ప్రతి క్షణం ఆయన త్యాగము, ఆయన ధైర్యము మనకు నడిపించే మార్గం కావాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, కార్తీక్ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. అమ్మాయి ఇప్పుడు కన్నీరు పెట్టుకోవాల్సిన సమయం కాదు ఇది. ఏ తల్లిదండ్రులకు దక్కని అరుదైనటువంటి గౌరవం ఇది. మీ కుమారుడు చేసినటువంటి సేవ మీకు భౌతికంగా దూరం చేసిందేమో కానీ కొన్ని వందల వేల మంది గుండెల్లో కార్తీక్ తల్లిదండ్రుల్ని నిలబెట్టింది. మీకు ఒక కొడుకు భౌతికంగా దూరం అయితే వేలాది మంది భరతమాత బిడ్డలు మీతో ఉన్నారన్నటువంటి విషయాన్ని, మీ కుమారులాగా ఉన్నారన్నటువంటి విషయాన్ని మీరు గమనంలో ఉంచుకొని మనోధైర్యంతో ఉండాలని ఆ భగవంతుని కూడా అలాంటి శక్తి వారి కుటుంబ సభ్యులకి, తల్లిదండ్రులకి ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, కొన్ని హామీలు ఉన్నాయి, ఖచ్చితంగా వాటిని కూడా అన్ని పూర్తి చేయడం జరిగింది. ఒక హామీ ఉంది, దానికి సంబంధించిన ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో నేను, కలెక్టర్ గారు ప్రతినిత్యం మాట్లాడుతున్నాం. వాటిని కూడా త్వరలో ఫుల్ఫిల్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఈ అమర్ జవాన్ ట్రస్ట్ వారిని హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా నా తరఫున, బంగారుపాలెం ప్రజానీకం తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. ఇలాంటి సేవలు చేసినటువంటి వ్యక్తుల యొక్క జ్ఞాపకాలని, గుర్తుల్ని మీరు అక్కడికక్కడ నిలబెట్టి దేశ సేవలో నిమగ్నమైనటువంటి మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర మూకలతో జరిగినటువంటి భీకరమైన యుద్ధంలో అమరుడైనటువంటి జవాన్ కార్తీక్ వీర మరణం పొంది ఏడాది పూర్తయిన సందర్భంగా బంగారుపాలెం మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి బంగారుపాలెం మండలం రాగిమానుపంట గ్రామానికి చెందినటువంటి ఆ స్ఫూర్తి ప్రదాత యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా యువతలో దేశభక్తిని పెంపొందించడం, ఆయన చూసిన సమయంలో విద్యార్థుల్లో కూడా, యువకుల్లో కూడా ఒక చైతన్యం రావాలి, ఆయనలాగా దేశం కోసం
నేనేం చేయాలన్నటువంటి ఆలోచన రావాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మాజీ సైనికోద్యోగులందరూ కలిసి ఈ విగ్రహ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. కార్తీక్ యాదవ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, 5 ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది. ఆ కుటుంబంలో ఒకరికి కార్తీక్ యాదవ్ అన్న రాజేష్కి ఉద్యోగం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే స్వచ్ఛందంగా రాజేష్ ఆ ఉద్యోగం కన్నా ఇచ్చినటువంటి పొలంతో మేము వ్యవసాయం చేసి అభివృద్ధి చెందుతామని ఆయన స్వచ్ఛందంగా ప్రకటించడంగా జరిగింది. అలాగే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫైల్ ప్రాసెస్లో ఉంది. మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా మేము చెప్పినటువంటి ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి చేర్చడం కోసం నేను ఎమ్మెల్యేగా, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు కూడా ఇతోధికంగా సాయం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మంచి స్పందన వస్తుందన్నటువంటి నమ్మకం ఉంది. ఒకటే చెప్పదలుచుకున్నాం, కార్తీక్ యాదవ్ కుటుంబానికి ఈ సమాజం ఉందన్నటువంటి భరోసాని నింపడం కోసం ఈ ప్రయత్నం. కార్తీక్ యాదవ్ దేశం కోసం చేసినటువంటి సేవలని ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది ఈ ప్రాంతం అంతా కూడా ఆయన చూపినటువంటి మార్గంలో నడుస్తుంది, దేశభక్తిని పెంపొందించుకుంటుందన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.